అందరికీ నమస్కారం అండి. ఏ గరం మసాలాలు వాడకుండా హై ప్రోటీన్తో క్రీమీ అండ్ రిచ్గా చేసుకునే ఈ దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఒక దొండకాయలు నీట్గా వాష్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి మళ్ళీ వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని అందులోకి ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించండి. ఇలా వేయించిన తర్వాత కొంచెం గసగసాలు వేయించుకోండి. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక 3 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మాడకుండా వేయించుకోండి. త్వరగా మాడిపోతాయండి, సో వెంటనే తీసేసుకోండి. ఇలా తీసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ కూడా ఒక చిన్న ఉల్లిపాయ తరుక్కొని అందులో వేసి వేయించుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత ఒక టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. ఇవి కాస్త మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఇంకాసేపు మగ్గించిన తర్వాత టొమాటో ఆనియన్ మగ్గుతున్న సమయంలో పక్కనంత ఇంకొక కడాయిలో నూనె వేసుకొని ఈ దొండకాయని కూడా కొంచెం సేపు వేయించండి. ఇలా వేయించిన దొండకాయని వీటిలో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసి కాసేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం ఉప్పు సరి చూసుకోండి, ఒకవేళ తగ్గిందంటే వేసుకోండి. అలాగే ఇలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది. అది కూడా వేసి కలిపేసుకున్న తర్వాత మన యమ్మీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు చిన్న కథ చెప్పనా? ఇందాక చూసారు కదా ఒక లేత దొండకాయ. ఈ దొండకాయ ఎంత దొంగోడు బంగాళదుంప అంత బంగారాన్ని దొంగలించాడండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన లిటిల్ ఆచార్యస్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి అది కూడా ఏంటో చూసేయండి. ఈ లిటిల్ ఆచార్యస్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు చూసి మీ పిల్లలకి కూడా చూపించండి.